ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్ళ ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. మహిళా తిరునాళ్ళ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని కాయకర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ సోడి వెంకటేశ్వర యాదవ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 18 ఎండు తిరణాల 19 మైలు తిరణాల ఆ అమ్మవారు వచ్చి కొలువు తీరింది. ఇక్కడ సదుపాయాలు ముమ్మరంగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సకాలంలో జాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. వాటర్ అయితేనేమి, డ్రైనేజీ కానీ, రోడ్ సౌకర్యం కానీ, ఇక్కడ క్యూ లైన్ సహకారం, ఇక్కడ ఈ ఆలయ చైర్మన్ అయిన నేను ఎస్ వెంకటేశ్వర నేను ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈఓ గారి సహకారం కానీ, ఇక్కడ అధికారులు, పోలీసు వారు అయితేనేమి, ఇక్కడ వాలంటీర్స్ మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్ని సకాలంలో ఇచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినారు. కాబట్టి ఇక్కడ బాగా అన్ని ఏ కొదవ లేకుండా ఈ 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర జరిగిందని నేను సోడి వెంకటేశ్వర యాదవ్ ఆలయ చైర్మన్. ఇక్కడ ఈ జాతరకు గాను మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ముందు జరగబోయే కార్యక్రమాలు అన్నగారి నోటి వెంటనే చెప్పడం జరిగినది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్, నీళ్ళ ట్యాంకరు, డ్రైనేజీ, రోడ్డు, సిమెంట్ రోడ్లు సదుపాయము, ఇక్కడ కడప రోడ్ల నుంచి మరిచెట్టు వరకు డబుల్ రోడ్డు సౌకర్యము, ఇక్కడ ఆర్చీలు, కడప రోడ్లో ఆర్చి, లక్కిరెడ్డిపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆర్చి, ఇట్లా కొన్నూరు క్రాస్ మర్రిచెట్టు దగ్గర ఆర్చి, ఇక్కడ వచ్చేసి ఆలయం రాజగోపురము నిర్మిస్తామని రాబోయే రోజుల్లో మంత్రి గారు 4.5 కోట్లతో ఈ నిధులు అన్నీ పెట్టినారని ఆయన నోటి వెంటనే చెప్పినారు. ఆయనకు ఎల్లవేళలా నాకు ఈ ఆలయ చైర్మన్గా నన్ను నియమించేందుకు ఈ ఎల్లవేళ నా కుటుంబము నేను ఆయన కృతజ్ఞతలు ఉంటానని నేను ఎప్పుడూ ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభివృద్ధిలో భాగంగా ఓనేరు కూడా సకాలంలో పని చేపించి ఈ జాతరగాను ముమ్మరంగా అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడ ముందు మెయిన్ ఇక్కడ వచ్చేసి డ్రైనేజీ కాలువ ప్రస్తుతం బాగా రెడీ చేసిన ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా పోయింది. ఈ టైంలో భక్తులకు అసౌకర్యం లేకుండా అంగళ్ళు పెట్టుకోవడానికి కానీ ఇంటికి సదుపాయాలు బాగున్నాయి. కాబట్టి అందరికీ పేరు వచ్చిన వ్యాపారస్తులకు, అందరికీ భక్తాదులకు, అందరికీ పేరున్న ఆలయ చైర్మన్గా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు గంగమ్మ జాతరను అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఈ నెల 17, 18, ఈరోజు 19 తేదీలు 3 రోజులు అత్యంత వైభవంగా ఈ గంగమ్మ జాతర జరిగిందని చెప్పవచ్చు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా అంటే ఈ జోను మరియు కర్ణాటక, తమిళనాడు భక్తులు, మరియు తెలంగాణకు సంబంధించి కొన్ని జిల్లాల భక్తులు ఈ గంగమ్మ జాతర ఉత్సవానికి హాజరయ్యారు. దాదాపు అంచనా చూసుకుంటే 4.5 నుంచి 5 లక్షల వరకు హాజరైనట్టు మా అంచనా. 3 రోజులు కూడా క్యూ లైన్లో కిక్కెరిసిపోయి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా సాయంత్రం 7-8 అవుతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా లైన్లో కొనసాగుతూ ఉన్నాయి. ఈ అధికారులు అయితేనేమి, ఈఓ గారు శ్రీనివాసులు గారు అయితేనేమి, చైర్మన్ గారు వెంకటేశ్వర యాదవ్ గారు కానివి, మా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు, మరియు లక్కిరెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యనమల మనోహర్ ఆదేశంతో
ఆలోచనతో పూర్తి స్థాయిలో పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా క్యూ లైన్లు మరియు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లు మరియు అన్ని వసతులు ఏర్పరచడం వల్ల ఈ గంగమ్మ జాతర విజయవంతమని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు, వ్యాపారస్తులు, భక్తులు ఓపికగా క్యూ లైన్లో ఎక్కువగా ఉన్నప్పటికీ ఓపికగా గంగమ్మ తల్లిని దర్శించుకోవాలనేటువంటి కోరికతో వేచి ఉన్నందుకు భక్తులకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరంలో టోల్గేట్ ఫీజు పూర్తిగా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు చెల్లించడం వల్ల వ్యాపారస్తులు కూడా చాలా లాభాల బాటలో ఉన్నారని చెప్పి మాకు ఇప్పటికి సమాచారము రావడం జరిగింది. అంతేకాకుండా అంగళ్ళ రోడ్లు కూడా అత్యంత అనుకూలంగా రోడ్లు కూడా తయారు చేయడం, ఎద్దుల బండి పోటీలు అయితేనేమి, సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, పానాసంచ పేలుళ్ళు అయితేనేమి, మంత్రివర్యుల తమ్ముడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈరోజు ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో అన్ని రకాల ప్రజాప్రతినిధులు అయితేనేమి, అన్ని జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం అంటే ఈ జాతర ఉత్సవంలో పాల్గొని వాళ్ళ సలహాలు సూచనలతో విజయవంతమైందని చెప్పవచ్చు. ఈరోజు ఈ 3 రోజులు కూడా మన భక్తులు క్యూ లైన్లో గమనించినట్టయితే మహిళలు అత్యధిక శాతము గంగమ్మ జాతరకు ఇచ్చేశారు. దాదాపు 70% ఈ మహిళలు గంగమ్మ జాతరకు రావడం జరిగింది. దీని ఉద్దేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం, ఈ జాతరకు ప్రత్యేకంగా వాళ్ళకు ఎలాంటి టికెట్లు లేకుండా వాళ్ళకు ఏర్పాటు చేయడం వల్ల మంత్రివర్యులు అదనపు బస్సులు కడప, పులివెందుల, రాయచోటికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం వల్ల ఈ భక్తుల సంఖ్య, మహిళా భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. దాదాపు నాకు తెలిసినటువంటి 40 సంవత్సరాల వరకు మా తండ్రి గారు అర్చకుడిగా ఆదిమూలం చిన్నప్పుడు ఆయన సహాయకారిగా నేను ఉంటాను. ఈ 40 సంవత్సరాల్లో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఎక్కువ జనాభా భక్తులు వచ్చినటువంటి 2026 సంవత్సరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చిన్న సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అధికారులకు మరియు మంత్రివారి కుటుంబ సభ్యులకు, మదన్ మోహన్ కుటుంబ సభ్యులకు మా అర్చకుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ పేరు చెప్పు సార్. నా పేరు ఆదిమూలం రామచంద్ర. మా తండ్రి గారు ఆదిమూలం చిన్నప్ప ప్రధాన అర్చకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన సహాయకారిగా వాళ్ళ కుమారులు మేము పనిచేస్తా ఉన్నాము జాతర సందర్భంగా. రాజంపేట టీడీపీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి రమ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మండిపల్లి నాగిరెడ్డి ట్రస్ట్ ద్వారా చెల్లించడం జరిగింది. అలాగే బండనాగుడు కార్యక్రమాలు, భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎన్నడూ లేని విధంగా ఈ 2 రోజులు అంగరంగ వైభవంగా గంగమ్మ జాతరకు ఇచ్చేసి జనంతా కిక్కరిసిపోయిన గంగమ్మ గుడికి ఈరోజు వచ్చి అమ్మవారికి మెరవని జరుగుతుంది. పుస్తకాలు అంటే పొరపడతారు కదా, బిడ్డలు లేని వాళ్ళకు పొరపడడానికి మొక్కుబళ్ళు, చంద్రి బండ్ల పరంగా చంద్రి బండ్లు వెంటున్నాలు అంటారు. వెంటున్నాలలో చంద్రి బండ్లు కట్టి అంగరవాయిగా కుటుంబాలు కానీ ప్లస్ వచ్చి మెరవన్లు కానీ కుటుంబాలు కానీ వచ్చిన భక్తులు నెరవేర్చుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నారు. ప్లస్ వచ్చి ఈ నెలలో చైర్మన్ సోడి వెంకటేశ్వర గారు చైర్మన్ గారు పెద్ద శ్రద్ధతో ఈ నెలలో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు మానవత తరఫున ప్లస్ వచ్చి ఒక చైర్మన్ హోదా తరఫున అలాగే ఇంకో అయిన శ్రీనివాసులు చేయడం సార్ గారు ప్రత్యేక శ్రద్ధతో జాతర ఏర్పాట్లు విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మన మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారు మరియు సోదరుడు మంత్రిపల్లి లక్ష్మీప్రసాద్ గారు మరియు టీడీపీ మండల అధ్యక్షుడైన చంద్ర మోహన్ గారు శ్రద్ధతో జాతర అంగరంగ వైభవంగా విజయవంతం చేసినందుకు అందరికీ శతకోటి ప్రణామాలు చేసుకుంటున్నారు. పేరు ఆదిమూలం శేఖర్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.